ఇక ఆటపై తనకు ప్రేమ ఎన్నటికీ తగ్గదని పేర్కొన్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, మాజీ సహచరుడు సచిన్ టెండూల్కర్తో పాటు తనకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగవుతుంది. నాకు ఎల్లప్పుడూ సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలుస్తున్నారు. అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను క్రికెట్ని ఎప్పటికీ వదిలిపెట్టను. ఎందుకంటే నేను ఎన్ని సెంచరీలు, ఎన్ని డబుల్ సెంచరీలు కొట్టానో నాకు గుర్తుంది. ఇక్కడ డాక్టర్ వల్లే బతికి ఉన్నా అని ఆయన సందేశం అడిగారు. ఆయన నన్నేం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని కాంబ్లీ వివరించారు. గతంలో కాంబ్లీ అనారోగ్యం పాలై సమస్యలు బాధపడుతున్నప్పుడు శస్త్రచికిత్స కోసం సచిన్ ఆర్థిక సహాయం కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక కాంబ్లీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని అతని స్నేహితుడు మార్కస్ కువో మీడియాతో పంచుకున్నారు. కాంబ్లీ ప్రస్తుతం బాగున్నాడు. మూత్రనాళ ఇన్ఫెక్షన్తో శనివారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు అతన్ని కలిశాను. అనేక ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న కాంబ్లీని నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని కోరారు. ఇక మెడికల్ బిల్లులు చెల్లించేందుకు ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు అని మార్కస్ కుటో పేర్కొన్నారు. క్రికెటర్గా రాణించిన వినోద్ కాంబ్లీ తనకి